నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేనే దేవిక. ఇప్పుడు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ తేజస్వి ఫిడికస్ హోమియోపతి. మేడం అయితే మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఇప్పుడు మనకున్న డౌట్స్‌నన్నీ కూడా మేడంని అడిగి క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, చాలా మటుకు ఫీమేల్స్‌లో చూస్తున్నది ఏంటి అంటే మైగ్రేన్ హెడేక్. ఎప్పుడు గూడా అంటే లైక్ హెడేక్, హెడేక్ అని చెప్తుంటారు. అండ్ ఎప్పుడొచ్చినప్పుడు గూడా చాలామంది ఏంటంటే ఒక మెడిసిన్ అనేది యూజ్ చేస్తుంటారు. హ్మ్. బట్ మెడిసిన్ యూజ్ చేస్తే ఎక్కువ మెడిసిన్ యూజ్ చేస్తే కూడా లైక్ కిడ్నీస్‌కి ప్రాబ్లమ్ అని చెప్పేసి చెప్తుంటుంటారు. అసలు హార్మోనల్స్‌కి హెడేక్‌కి ఏమైనా రిలేటెడ్ అట్లా ఏమైనా ఉందా మేడం అసల? డెఫినెట్‌లీ ఉందండి. యాహ్! ఓకే. మామూలుగా మైగ్రేన్ కేసెస్‌లో మనం చూసినట్టయితే ఒక ప్రతి 100 మందిలో కూడా ఆల్మోస్ట్ 80% వరకు ఫీమేల్స్ ఎక్కువ ఫీమేల్స్. మంది అవును. ఉంటారు. హ్మ్. ఈ హెడేక్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. టెన్షన్ హెడేక్ అని, క్లస్టర్ హెడేక్ అని చెప్పేసి చాలా టైప్స్ ఉన్నాయి. హెడేక్ అనేది ఒక సింప్టమ్ మాత్రమే. ఇదొక డిసీజ్ అనేది కాదు. ఇప్పుడు నార్మల్‌గా ఏంటి వాళ్ళకి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నా హెడేక్ వస్తుంది. లేదంటే ఏదైనా ఏదైనా గట్టిగా దెబ్బ హెడ్‌కి ఏదైనా ఇంజ్యూరీ అయినా హెడేక్ వస్తుంది. లేదంటే నార్మల్‌గా టెన్షన్స్ వల్ల హెడేక్ వస్తుంది. హార్మోన్స్ వల్ల హెడేక్ వస్తుంది. ఇలా చాలా కారణాలు ఉండొచ్చు. హ్మ్. బట్ ఆ కారణాలు పరంగా ఇది ప్రాబ్లమ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సపోజ్ ఫీమేల్స్‌లో అనుకోండి, కొంతమందికి పీరియడ్స్ వచ్చే ముందు హెడేక్ ఉంటుంది. హ్మ్. పీరియడ్స్ టైమ్‌లో హెడేక్ ఉంటుంది. లేదంటే పీరియడ్స్ వస్తాయి 2, 3 డేస్‌లో ముందనంగా హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఇలా అవును. చాలామంది చెప్తుంటారు. ఈ హెడేక్ ఎలా ఉంటుంది? మెయిన్‌గా నార్మల్ హెడేక్‌కి, మైగ్రేన్ హెడేక్‌కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. నార్మల్ హెడేక్ అనుకోండి, మనం ఏదైనా నార్మల్‌గా ఒక సైడ్‌లో పెయిన్ వస్తుంది. మనం రెస్ట్ తీసుకొని తగ్గిపోతుంది. టెన్షన్ ఏదైనా అనుకోండి. ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ అవ్వగానే హెడేక్ తగ్గిపోతుంది. లేదు కొంతమంది హంగర్ హెడేక్స్ అంటాం. తిన్న వెంటనే ఆకలి తగ్గిపోతూ ఉంటుంది. ఐ మీన్ ఆకలి తిన్ సారీ ఫుడ్ తిన్న వెంటనే హెడేక్ తగ్గిపోతూ ఉంటుంది. ఇదొక టైప్ హ్మ్. లాగా ఉంటుంది. బట్ మైగ్రేన్ కండిషన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళకి యూనిలేటరల్ హెడేక్ అంటాం. అంటే ఒక సైడ్ ఆఫ్ హెడ్ మాత్రమే వాళ్ళకి పెయిన్‌గా అనిపిస్తుంది. ఎయిదర్ ఫోర్ హెడ్‌లో కానివ్వండి, కంప్లీట్ సైడ్ ఆఫ్ హెడ్ కానివ్వండి, ఇలా ఆర్బిట్స్ పైన కానివ్వండి, ఇలా హెడేక్ స్టార్ట్ అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఆ హెడేక్ ఎలా ఉంటుంది? లాగినట్టు, కూర్చున్నట్టు, లేదంటే సూదితో పొడిచినట్టు, సుత్తితో యాహ్! కొట్టినట్టు ఇలా డిఫరెంట్ టైప్స్‌లో చెప్తుంటారు చాలామంది. హ్మ్. ఇంకా చాలా మందిలో కామన్‌గా చెప్పేది ఆ హెడేక్ అనేది రేడియేట్ అవుతూ ఉంటుందన్నమాట. ఆల్టర్‌నేట్‌గా వస్తుంటుంది. ఒకసారి రైట్ సైడ్ వస్తుంది, ఒకసారి లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇలా కామన్‌గా చెప్తుంటారు. అవును. మారిపోతుంది, సైడ్స్ మారిపోతుంది, చెప్పలేకున్నామని చెప్తుంటారు. ఇది మెయిన్‌గా మైగ్రేన్‌లో చూస్తుంటాం. నార్మల్ హెడేక్‌లో ఇలా ఉండదు. హెడేక్ లానే అనిపిస్తుంది నార్మల్ హెడేక్‌లో. బట్ మైగ్రేన్‌లో మాత్రమే వ్యారీ అవుతూ దీంతో పాటు వాళ్ళకి చాలా సింప్టమ్స్ ఉంటాయి మెయిన్‌గా. హెడేక్‌తో పాటు వాళ్ళకి లైట్స్ పడకపోవడం, సౌండ్స్ ఆ! అంటే హ్మ్. పడకపోవడం, కొంతమంది నాసియా రావడం, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ అనిపించడం, ఇవన్నీ కామన్‌గా ఉంటాయి అవును. మైగ్రేన్‌లో. హ్మ్. చాలా మందికి మనం కామన్‌గా చూస్తుంటాం. పీరియడ్స్ వచ్చే ముందే చెప్తుంటారు చాలామంది. నాకు వామిటింగ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. లేదంటే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. లైట్‌గా హెడేక్ వస్తుంది. నాకు 2 డేస్‌లో పీరియడ్స్ వస్తాయని కామన్‌గా చెప్తుంటారు చాలామంది. అలాంటి వాళ్ళే మెయిన్‌గా హార్మోనల్ హెడేక్స్ అంటాం. మైగ్రేన్‌కి, హార్మోన్‌కి ఒక సంబంధం ఉంటుంది. ఓకే. హార్మోన్స్ ఏం చేస్తుంది? మన బాడీని ఓవరాల్‌గా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన బ్లడ్ ప్రెషర్స్ కానివ్వండి, అన్నిటిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ హెడేక్స్‌లో ఎలా ఉంటుందంటే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మన బ్రెయిన్‌కి కానీ, కావాల్సిన న్యూట్రియంట్స్ కానీ ఇవన్నీ సరిగ్గా అందకపోతూ ఉంటాయి. దానివల్ల టెన్షన్ డెవలప్ అవుతుంది బ్రెయిన్‌లోని. సో, వాళ్ళకి టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్ స్టార్ట్ అవ్వడం, అది మైగ్రేన్‌గా ఫార్మ్ అవ్వడం ఇలా డిఫరెంట్ టైప్స్‌గా ఉంటుంది వాళ్ళలో. సో, ఏదేమైనప్పటికీ ఈ హార్మోన్స్‌కి, ఆ హెడేక్స్‌కి ఒక క్లోజ్ లింక్ ఉంటుంది. అది పీరియడ్స్ ముందే రావాలా, లేదంటే పీరియడ్స్ తర్వాత రావాలా అని చెప్పేసి. ఇంకా మెయిన్‌గా సింప్టమ్స్ పరంగా వచ్చినట్టయితే కామన్‌గా చెప్పేది కొట్టినట్టుండడం, గుచ్చినట్టుండడం, లేదా హ్మ్. లాగినట్టు హ్మ్. సింప్టమ్స్ చెప్తుంటారు. దాంతో పాటు కడుపు ఉబ్బరంగా అనిపించడం, తిప్పేస్తున్నట్టుంది, పడిపోతున్నట్టుంది. ఇంకా చాలామంది చెప్పేదేంటంటే, నాకు చాలా నీరసంగా అనిపిస్తుంది, హెడేక్ వస్తది, నేను రూమ్‌లోకెళ్ళిపోతాను, ఎవరితో మాట్లాడను, అసలు మాట్లాడితే ఇంక హెడేక్ ఎక్కువగా అనిపిస్తుంది. నాకు చాలా క్లోజ్డ్‌గా అనిపించాలి, రూమ్ మొత్తం క్లోజ్ చేసి అయ్యో! డార్క్‌గా ఉంటేనే హ్మ్. నాకు తగ్గుతుందని చాలామంది చెప్తుంటారు. ఇది కూడా ఒక కామన్ ఫీచరే మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడేక్స్‌లో గూడా. ఓకే. ఇవన్నీ చూస్తుంటాం ఇందులో. సో, ఈ ఫిడికస్ హోమియోపతిలో అంటే మీరు మీ దగ్గరకొచ్చే పేషెంట్స్‌కి లైక్ టెస్ట్‌లు అట్లా ఏమైనా చేయిస్తారా మేడం? లేదా మెడిసిన్ అట్లా? డెఫినెట్‌లీ నేను టెస్ట్‌లని అడ్వైస్ చేస్తూ ఉంటాం. బట్ అందరికీ అడ్వైస్ చేయం. బట్ మెయిన్‌గా ఏ కేస్‌కి ఏ టైప్ ఆఫ్ టెస్ట్ అడ్వైస్ చేయాల్సొస్తుందో అది మాత్రం అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే. సపోజ్ కొంతమంది హెడేక్స్ వస్తారు. ఆ హెడేక్‌కి, మైగ్రేన్ హెడేక్‌కి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నార్మల్‌గా హెడేక్ అయిన ప్రతి ఒక్కరికి ఎంఆర్ఐ రాయలేం మేము. అవును. ఎంఆర్ఐ హ్మ్. కానీ లేదంటే సీటీ స్కాన్ గాని అడ్వైస్ చేయలేం. అసలు ఏ టైప్ ఆఫ్ హెడేక్, మెయిన్ హెడేక్ నేచర్ ఏ విధంగా ఉంది? అది ఎపిసోడ్స్ ఎన్ని విధాలుగా వస్తుంది? డైలీ వస్తుందా? లేదంటే ఆల్టర్‌నేట్ డేస్‌లో వస్తుందా? ఏ టైంలో హెడేక్ వస్తుంది? ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం. మెయిన్‌గా వాళ్ళకి సీబీపీ టెస్ట్ కానీ, లేదంటే నార్మల్‌గా యూఎస్జీ అబ్డామిన్ కానీ, మెయిన్‌గా సీబీపీ టెస్ట్ కానీ, లేదంటే ఎంఆర్ఐ బ్రెయిన్ కానివ్వండి, ఇవన్నీ అడ్వైస్ చేస్తుంటాం. కొంతమందిలో ఏదైనా గట్టిగా దెబ్బ తగిలిన వాళ్ళకి హెడేక్ వస్తుంటుంది. అదేమైనా ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయి, ఇవన్నీ ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. అవసరమైతేనే టెస్ట్ అడ్వైస్ చేస్తుంటాం. ఈ మెయిన్‌గా మైగ్రేన్ అనేది మెయిన్‌గా ఈ మైగ్రేన్ అనేది హిస్టరీ టెక్‌లో తెలిసిపోతుందనమాట. అంటే ఓకే. హెడేక్ నేచర్ ఏ విధంగా ఉంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి?
దీంతో పాటు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా? నాసియా కానీ, వామిటింగ్ కానీ, కాన్‌స్టిపేషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని మొత్తం హిస్టరీగా తీసుకుంటూ ఉంటాం. అందుకే కేస్ టేకింగ్ అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. మెయిన్‌గా హోమియోపతి అంటేనే కేస్ టేకింగ్‌కి ప్రాపర్ టైమ్ ఇస్తాం. ఒక హాఫ్ ట్రీట్మెంట్ అనేది ఆ కేస్ టేక్‌లోనే కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది. ఎందుకంటే మనకు కాజ్ ఐడెంటిఫై చేయొచ్చు. దేనివల్ల లక్షణాలు ఏంటివి మొత్తం ఐడెంటిఫై చేయొచ్చు. దాని పరంగా ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది. ఓకే. హోమియోపతి అనేది ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అనమాట. అంటే 10 మంది సేమ్ మైగ్రేన్‌తో వచ్చామనుకోండి, 10 మందికి సేమ్ మెడిసిన్స్ ఇవ్వం. ప్రతి ఒక్కరి నేచర్ మారిపోతుంది. కొంతమందికి లాగినట్టు ఉందని చెప్తుంటారు. కొంతమందికి కూర్చున్నట్టు ఉందని చెప్తుంటారు. సో, హ్మ్. ఆ నేచర్‌ని కూడా ఐడెంటిఫై చేస్తాం. నేచర్ ఆఫ్ పెయిన్ కానీ, ఆ సైట్స్ కానివ్వండి, లేదంటే ఎపిసోడ్స్‌కి అటాక్ అని, హ్మ్. లేదంటే ఎపిసోడ్స్ అటాక్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి, పీరియడ్స్ ముందొస్తున్నాయా? లేదంటే సంబంధం లేదా పీరియడ్స్‌కి ఏమన్నా? లేదంటే వీక్‌లో ఎన్ని సార్లు ఇలా మైగ్రేన్‌తో ఫీల్ అవుతూ ఉన్నారు? ట్రావెలింగ్‌కి ఏమైనా ఇబ్బంది ఏమన్నా ఉందా? నాసియా ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో, వాళ్ళ యొక్క సింప్టమ్స్‌ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ అనేది మెయిన్‌గా కాన్స్టిట్యూషనలైజ్డ్ ట్రీట్మెంటే అనమాట. ఓకే. దాంతో పాటు సపోర్టివ్ మెడిసిన్స్ ఇచ్చేసే వాళ్ళకి మినిమమ్ ఇది చాలామంది కామన్‌గా అడిగే డౌట్ ఎన్ని రోజుల్లో క్యూర్ అయిపోతుంది? అవును. హ్మ్. మైగ్రేన్‌కి అసలు సొల్యూషనే లేదు కదా! అసలు ట్రీట్మెంటే లేదు బయటది. నార్మల్‌గా బయటైతే మైగ్రేన్‌కి ఎలాంటి ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ స్టెరాయిడ్సే యూజ్ చేయాలని కామన్‌గా చెప్తుంటారు. బట్ హోమియోపతిలో అలా ఉండదు. మైగ్రేన్‌కి కూడా ట్రీట్మెంట్ ఉంది. అది కూడా నేచురల్‌గానే కంప్లీట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. ఆ మైగ్రేన్‌కి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? హార్మోన్స్ ట్రిగ్గర్ చేస్తున్నాయా? స్ట్రెస్ ట్రిగ్గర్ చేస్తుందా? లేదంటే ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నాయా? ఐడెంటిఫై చేసి ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్‌ని సప్రెస్ చేయమని చెప్తుంటారు. అంటే తగ్గించుకోవాలి మెయిన్‌గా. స్ట్రెస్ ఉంటే హ్మ్. స్ట్రెస్‌ని తగ్గించుకోవడం, ఫుడ్ హ్యాబిట్స్‌ని రెగ్యులైజ్ చేసుకోవడం, ఇవన్నీ చేసుకుంటూ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఆ మైగ్రేన్‌కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. మెయిన్‌గా ఫిడికస్ పోతే టాప్ క్వాలిటీ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే మెడిసిన్స్ క్వాలిటీ ఉంటది. దాంతో పాటు స్పెషలైజ్డ్ డాక్టర్స్ ఉంటారనమాట. అంటే ఎందుకు కాజ్ వచ్చింది? కాజ్‌ని ఐడెంటిఫై చేసి రూట్ కాజ్ నుంచి ఆ కండిషన్‌ని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకా మెయిన్‌గా ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కన్సల్టేషన్ 2 టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకటి ఆన్‌లైన్, ఒకటి ఇన్ పర్సన్ అనమాట. అంటే దూరంగా ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఆన్‌లైన్‌లో కాల్ చేసినట్టయితే అపాయింట్‌మెంట్ తీసుకొని వాళ్ళ తర్వాత అక్కడ సింప్టమ్స్ కానీ, రిపోర్ట్స్ కానీ అవన్నీ మాకు షేర్ చేయొచ్చు. లేదు ఇంకా మాకేమైనా రిపోర్ట్స్ ఏదైనా అవసరమైనా కూడా మేము వాళ్ళకి చెప్పి వాళ్ళు లోకల్‌గా కలెక్ట్ చేసి మాకు వాట్సాప్ చేయొచ్చు. ఆ రిపోర్ట్స్‌ని చూసి వాళ్ళకున్న సింప్టమ్స్ అన్నిటిని చూసి మేము మెడిసిన్స్ వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తూ ఉంటాం. ఇది ఆన్‌లైన్ ట్రీట్మెంట్. ఓకే. నెక్స్ట్ ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే డైరెక్ట్‌గా క్లినిక్‌కొచ్చి కన్సల్ట్ అవుతుంటారు. ఓకే. వీళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్‌లోనే ఉంటుంది. వాళ్ళకి సింప్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఏదైనా అడ్వైస్ చేయడం టెస్ట్ అని అడ్వైస్ చేయాలా అని చెప్పేసి అన్నిటిని క్లియర్‌గా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్పిన విధంగానే అంటే దీనికి ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి అన్నారు గదా! సో, ఇప్పుడు మీ దగ్గర లైక్ ఫిడికస్ హోమియోపతిలో ఎన్ని డేస్‌లో ఇది క్యూర్ అవుతుంది? లైక్ ఎన్ని డేస్ టైం పట్టొచ్చు ఇది ట్రీట్మెంట్ యాహ్! చేయించుకుంటే? యాహ్! అండి. ఇది కేస్‌ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుందండి. అంటే కొంతమందికి ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ ఆఫ్ అటాక్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ డే రావడం, ఎవ్రీ 2 డేస్‌కి రావడం ఇలా అటాక్స్ అనేవి డిఫరెంట్ వేరీగా ఉంటుంది. అవును. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. సో, వాళ్ళ యొక్క బాడీ కండిషన్ బేస్ చేసుకొని టైం అనేది వేరీ అవుతూ ఉంటుంది. కొంతమందికి 3 మంత్స్ సెట్ అవ్వచ్చు. కొంతమందికి 1 మంత్‌కే సెట్ అయిపోవచ్చు. కొంతమందికి 4-5 మంత్స్ టైం పడొచ్చు. మినిమమ్ ఆన్ యావరేజ్‌గా అప్ టు 6 మంత్స్ అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిదండి. ఇలా హ్మ్. 6 మంత్స్ పాటు కంప్లీట్‌గా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మైగ్రేన్ అనేది తగ్గుతుందనమాట. అటాక్స్ తగ్గుతుంది. ఆ పెయిన్ నేచర్ తగ్గుతుంది. మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు దీని ద్వారా. సో, చూసారు గదండీ! చాలా మందైతే మైగ్రేన్ హెడేక్‌తో చాలా మంది ఇబ్బంది పడుతుంటుంటారు. చాలా బాధపడుతుంటారు. ఊరికే అంటూ అంటే లైక్ ఇంకా దానికి ట్రీట్మెంట్ లేదని జెప్పేసి ఇంకా హెడేక్ తెప్పించుకుంటారు వాళ్ళది వాళ్ళే. సో, అట్లాంటి వాళ్ళు ఇంకా ఊరికంటూ ఏదేదో మెడిసిన్ తెచ్చుకొని మాటి మాటికి ఆ మెడిసిన్ ఏసుకోవడం వల్ల కిడ్నీస్‌కి కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంది. సో, అలా కాకుండా హోమియోపతిలో మెడిసిన్ దానికి పర్మనెంట్‌గా సొల్యూషన్ ఉందని జెప్పేసి మేడం అయితే చెప్తున్నారు. ఎట్లాంటి ట్రీట్మెంట్ జేస్తారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని జెప్పేసి కూడా మేడం అయితే చాలా చక్కగా వివరించి చెప్పారు. మీకేమైనా డౌట్స్ అనేటివి ఉంటే మేడంని కాంటాక్ట్ అవ్వచ్చు. రైట్. చాలా చక్కగా వివరించి చెప్పారు. థాంక్ యూ మ్యామ్.